సామెత 16:3 తీసుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును. మనిషి అన్నాక అనేక ఉద్దేశాలు కలిగి ఉంటాం. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అనేక ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఈ ఉద్దేశాలు ఫలిస్తే మనిషి తప్పనిసరిగా పైకి వస్తాడు. అయితే మనిషి హృదయంలో కలిగే ఆలోచనలు, ఉద్దేశాలు సఫలం కావాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా కావాలి. దైవ సహాయం కూడా ఉన్నప్పుడే మన ఉద్దేశాలు సఫలం అవుతాయి. దేవుని యందు భయభక్తి కలిగి ప్రతి పనికి ముందు ప్రార్థించి ముందుకు వెళ్ళినప్పుడు జయం పైన జయం, ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో తిరిగి వచ్చేవాడి దావీదు. ప్రతి విషయంలో జయం కలిగింది. తాను కాస్తున్నటువంటి గొర్రెలను ఒక ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెను లాక్కొని వెళ్ళిపోతుండగా ప్రార్థనా బలంతో దేవుని దగ్గర మొరపెట్టి మనోధైర్యం కలిగి పరిగెత్తుకుంటూ ఎలుగుబంటి మీదకి వెళ్ళి పడతాడు. పడి దాని నోటనున్న గొర్రెను విడిపించి ఆ ఎలుగుబంటిని హతం చేసి ఆ గొర్రెను రక్షించుకుంటాడు. ఇలాగే భక్తి ప్రార్థనలో ఉంటుండగా తన గొర్రెల మంద మీద ఒక సింహం దాడి చేసి ఒక గొర్రెను తీసుకుని పోతుండగా సింహం మీద కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపడి ఒక మేక పిల్లను హతం చేసినట్టుగా ఆ సింహాన్ని హతం చేసి దాని నోటి నుండి గొర్రెను రక్షించుకుంటాడు. ఇదే దావీదు ఇంకా ప్రార్థనలో, భక్తిలో ఆరాధకుడిగా ఉన్నప్పుడు తనకంటే ఎన్నో రెట్లు బలమైన వాడు శక్తిమంతుడైన గొలియాతు మీద గొప్ప జయాన్ని, విజయాన్ని పొందుకుంటాడు. అన్ని విజయాలే, ఎందుకంటే ప్రార్థనతో పనిని ప్రారంభించాడు. ఏ పనికి వెళ్తున్నా ముందు ప్రార్థించేవాడు. దేవుణ్ణి ఆరాధించకుండా ఏ పని చేసేవాడు కాదు. కానీ ఇదే వ్యక్తి కొన్నాళ్లకు భక్తిని విడిచి సాయంకాలం ప్రార్థించకుండా, వాక్య ధ్యానం చేయకుండా దిక్కులు చూడడానికి భవనం ఎక్కుతాడు. ఒక మేడగది మీదకి వెళ్ళి పైనుండి కిందకు తప్పుడు చూపులు చూస్తాడు. తన చూపు ద్వారా పట్టబడతాడు. చీకటి శక్తులు అతన్ని వెంటాడతాయి. ఎప్పుడైతే ప్రార్థనాజ్ఞ ఆరిపోయిందో, వాక్య ధ్యానం తొలగిపోయిందో, లోక ధ్యానం ఎక్కువ అయిపోయింది. పాపపు ఆలోచనలు తనను పట్టి పీడించాయి. దురాశ గర్భం ధరించి పాపంలోకి ఈడ్చుకుని పోయిందట. ప్రతి ప్రయత్నంలో ఫలించే నేను ఎందుకు ప్రతి విషయంలో ఓడిపోతున్నాను? ఎందుకు ఓటమి నన్ను వెంటాడుతుంది? తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని వాక్యము అతన్ని గద్దించింది. నువ్వు ఒకప్పుడు ప్రార్థనలో ఉండేవాడివి. వాక్యం ధ్యానించకుండా, ప్రార్థించకుండా ఏ పని చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ప్రార్థనలో అలసత్వం, వాక్యం విషయంలో నిర్లక్ష్యం, దేవుని విషయంలో అవిధేయత, ఈ మూడు కూడా ఆ వ్యక్తిని వెనక్కి లాగి వేశాయి. అది గ్రహించిన దావీదు ప్రార్థన చేశాడు. ప్రభువా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నాకు నూతన మనసు దయచేయి. మరలా నేను చేసే ప్రతి పని కూడా సఫలం అవునట్లు నాకు జయం కావాలి, నీ సహాయం కావాలి. నా సాయశక్తులనే ప్రయత్నించినా ఓడిపోతున్నాను. నీ సహాయం ఉంటే నేను జయిస్తాను. దయచేసి మీ సహాయం నాకు కావాలి. నీ కృపను మరలా నాకు దయచేయి. దయచేసి నాలో పాపాలు తీసివేయండి, నన్ను పరిశుద్ధపరచండి, హిస్సోపుతో నన్ను కడిగి పవిత్రునిగా చేయండి, నీ కృపలో నన్ను బలపరచు అంటూ ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రయత్నాలు చేయగా మళ్ళా దేవుడు అతనికి సాయం చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయకుండా పనికి వెళ్ళొద్దు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళొద్దు. ఇది ఒక చిన్న నియమంగా పెట్టుకోండి. ప్రతిరోజు బైబిల్ చదువుట్లో, ప్రార్థించడంలో ఆసక్తి కలిగి ఉండండి. మన పనుల భారం దేవుని మీద మోపుదాం. ప్రార్థిస్తున్నా కూడా కొన్నిసార్లు విఫలం అవుతున్నారా? ఏదైనా రహస్య పాపం అంటూ ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని వాగ్దానాలు తీసుకుని ఇది నాలో ఇది నెరవేరుతుంది, అది నెరవేరుతుంది అని ముందు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా మన జీవితంలో ఉంటే దాన్ని తీసేసుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించునుగాక. షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, ఈ నామములో ప్రార్థిస్తున్న నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. పరలోకమందున తండ్రి, మీ వాక్యంలో మీరు సెలవించారు, ఆ పనుల భారం నీ మీద మోపినప్పుడు మా ఉద్దేశంలో సఫలపరుస్తానన్నారు. ఈరోజు ఎవరైతే వారి పనుల భారం నీ మీద మోపి వారు ప్రార్థన చేసి ప్రయత్నం చేయబోతుండగా వారి ఉద్దేశంలో ఫలింపచేయవాడు నీవే. వారి కుటుంబ విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, అలాగే ఆర్థిక విషయాల్లో, వారి పిల్లల విషయంలో కూడా వారికున్న మంచి ఉద్దేశాలు ఈ నా మహిమార్థమై నెరవేర్చేవాడు, ఫలింపచేయవాడు నీవే తండ్రి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.